సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. తొలుత ఆయన రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలోకి వచ్చిన వెంటనే కూడా ఇటు ఆలయ అధికారులు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇటు రేణుక ఎల్లమ్మ తల్లికి తొలుత ఆయన ఆ పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు ఆలయానికి సంబంధించిన చిత్రపటాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఆయనకి ప్రత్యేకంగా ఇటు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు, పండితులు. దీనికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఆయనతోనే ఉన్నారు. అక్కడే ఉన్న నాయకులు కానివచ్చు, కార్యకర్తలు, కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. ఇటు ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం కూడా ఇటు మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకును అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అనంతరం ఇవాళ మొదటి విడతలో ఏవైతే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారో వాటన్నిటికీ కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. దాదాపు 72,000 ఇందిరమ్మ ఇళ్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆయన వేద ఆశీర్వచనం తీసుకుంటూ ఉన్నారు. వేద పండితులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ నారాయణపేటకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఇవాళ మహిళా సమైక్య ఆధ్వర్యంలో జరిగే పెట్రోల్ బంకును కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. పోలేపల్లిలోని ప్రస్తుతం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఇటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పూజలు చేసిన అనంతరం కూడా ఇటు తీర్థ ప్రసాదాలను ఇటు ఆలయ అధికారులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. ఇటు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో తొలుత ఆయన ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇటు మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఇటు ఉమెన్ ఎంపవర్మెంట్ భాగంలో స్కీమ్లో భాగంగా ఇవాళ ఆయన మొట్టమొదటిసారిగా మహిళలందరూ కూడా ఏదో ఒక పని చేసుకునే విధంగా ఆయన పెట్రోల్ బంక్ను ప్రారంభిస్తున్నారు. మహిళలకి కూడా ఆయన చేయూతనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి కూడా ఇల్లు లేని వారి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దాదాపు 75,000 ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఇల్లు ఎవరైతే మంజూరయ్యాయో వాళ్ళందరికీ కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అందరికీ పేదలందరికీ ఇల్లు లబ్ధి చేకూరనుంది. ఇటు దాదాపు 5 లక్షలు కూడా ఎవరైతే ఇళ్లకు సంబంధించి శాంక్షన్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా దాదాపు 5 లక్షల చేయూతను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఇటు ఉమెన్స్ కి సంబంధించి కూడా ఆయన పెట్రోల్ బంక్ను ప్రారంభించబోతున్నారు. కేవలం దాంట్లో ఉమెన్స్ మాత్రమే పనిచేసే విధంగా కూడా మహిళలకి చేయూతనిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి తోడును అందిస్తూ కూడా చేయూతనిస్తూ ఇవాళ మహిళలకి సంబంధించిన పెట్రోల్ బంక్ని ప్రారంభించబోతున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకి కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇటు రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో మొదటిగా పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసి ఇటు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న అనంతరం ఇటు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకి అర్హులున్నారో వారందరికీ కూడా ఇవాళ ఆయన చేతుల మీదుగా ఆ ఇళ్ళన్నిటికీ కూడా శంకుస్థాపన చేసి
ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. అలాగే దానికి ముందు ఆయన మొన్ననే 5 లక్షలు సంబంధించి కూడా ఇల్లు నిర్మించే వారికి కూడా ల్యాండ్ ఉన్న వారికి 5 లక్షలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇటు ఈ స్కీమ్లో భాగంగానే ఇవాళ అర్హులు ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ ఇల్లు పొందే లబ్ధిదారులు ఉన్నారో పేదవారి అందరికీ కూడా అండగా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క స్కీమ్ని ఆయన ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అనంతరం ఇటు పెట్రోల్ బంక్ను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన అనంతరం కూడా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రస్తుతం మనం ఆయన ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇటు మరికొద్ది సేపట్లో పెట్రోల్ బంక్ను కూడా ప్రారంభిస్తారు. మహిళలకు సంబంధించి కూడా ఆయన చేయితనిస్తూ ఉన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇటు ఉమెన్స్ ప్రతి దాంట్లో కూడా ధీటుగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ అందులో పనిచేసే విధంగా కూడా ఉమెన్స్ కి సంబంధించి కేవలం మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ ని ప్రారంభించడం మహిళలు ఎంతో అదృష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా మహిళలు తక్కువేమీ కాదు, అన్నిట్లో ముందున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సభలో కూడా ఆయన మహిళలకు సంబంధించి కూడా ఏదో ఒక చేయితనిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇటు మహిళలు పనిచేసే విధంగా పెట్రోల్ బంకుల్లో కేవలం మహిళలకి మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలా మరికొద్దిసేపట్లో పెట్రోల్ బంకుని ప్రారంభించబోతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అలాగే కాంగ్రెస్ నాయకులు నేతలు భారీగా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అటు ఆ కార్యక్రమంలో పాల్గొని ఇటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటు దాదాపు 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇటు అలాగే వికారాబాద్ జిల్లాలో ఆలయంలో పూజల అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి రాకకు సంబంధించి ఇటు ఇప్పటికీ ఆలయం వద్ద కూడా భారీగా గ్రామస్తులు కానివచ్చు అలాగే కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన నేతలు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నమస్కారం చెప్తూ కూడా ప్రస్తుతం ఆలయంలో పూజలు ముగించుకొని ఆయన వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఇటు నారాయణపేట జిల్లా అప్పక్పల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొనబోతున్నారు. ఇటు ఆలయంలో అయితే ప్రస్తుతం పూజా కార్యక్రమాలు ముగించిన అనంతరం కూడా ఇటు నారాయణపేట జిల్లా అప్పక్పల్లికి చేరుకొని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకునైతే మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు.